కేఎంఆర్ వీడియోస్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకునే వచ్చిన. మీరు లైక్ అయినా షేర్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయాల్సిన అవసరం లేదు. వీడియోని ఇష్టం ఉంటేనే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేను ఏం చేసుకోవాలనుకున్నంటే, లైఫ్లో క్యూరియాసిటీ అనేది మనిషిలో పెరిగించుకోవాలా. ఉన్నంత టైము వేస్ట్ చేసుకోకూడదు. కొన్ని అవకాశం ఉన్నప్పుడు దొరుకుతాయి, కొన్ని డబ్బులున్నా కొన్ని టైంలలో దొరకవు. అదే పరిస్థితిలో నేను కూడా ఉన్నా. నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో చూసినా, కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు ఆ రిబ్బన్ చూపినికి. పిల్లలకైతే రిబ్బన్స్ అవసరము. మా పిల్ల అయితే ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్లో ఉంది. ఈ సెకండ్ స్టాండర్డ్, ఫస్ట్ స్టాండర్డ్, సీనియర్ కేజీ, మినీ కేజీ, జూనియర్ కేజీ పిల్లలకు జుట్టు వదిలింటాం కొందరు ఇష్టపడి. నాలాగా నేను కూడా జుట్టు వదిలిందా నా బిడ్డకు. సో ఆ జుట్టులు వేసుకోవాలంటే వీళ్ళు అల్లరి పెడుతుంటారు. ఆ అల్లరి టైంలో మనకు ఇమ్మీడియట్గా రిబ్బన్లు మా అమ్మోళ్ళు కట్టేటట్లు కట్టాలంటే కుదరదు. వీళ్ళు ఒక్క చోట్ల కుదరదు, ఇట్లా తిప్పుతారు అట్లా తిప్పుతారు. సో దట్ నేను పోయినసారి ఏం చేసిన అంటే, బండిలలో రెడీమేడ్ రిబ్బన్స్ కొనుక్కున్నా. ఆ రెడీమేడ్ రిబ్బన్స్ ఏమో నాకు ఇప్పుడు నేవీ బ్లూ కావాలా, కానీ ఈ బ్లూ దొరికినాయి. ఈ బ్లూ ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో. అవి దొరకకుంటే ఇవి చేద్దాం అన్నట్టు. ఇంక లాస్ట్కు రిబ్బన్ చూద్దాము. రిబ్బన్ చూసేసి ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్స్ దొరికితే అతికిద్దాము వాళ్ళలాగానే. నేను యూట్యూబ్లోనే చూసినా అండి, ఇది ఎట్లా అతికియాలా ఎట్లా చేయాలా అని. ఒక సూజీ దారం సహాయంతో మనం ఎలా అయితే కుచ్చులు పెడతామో అలా పొడవున కుచ్చులు పెట్టుకొని మొడేసేసి అతికించడమే, అంతనే ఉంటుంది, ఇంకేముండదు. ఈ రిబ్బన్ తీసుకోవాలి. ఈ రిబ్బను ఒక 1/2 మీటర్ అంత అయితే మాకు సరిపోతుంది. 1 మీటర్లో 2 రిబ్బన్స్ అవుతాయి అన్నమాట. ఇవి ఇట్లా చేసేసుకొని చూడండి, ఫినిషింగ్ ఏది బాగుందో మనం ఇష్టపడి చేసినాము. ఇది ఫినిషింగ్ బాగుందో, ఇది ఫినిషింగ్ బాగుందో చూడండి. నాకు ఈ కలర్ రబ్బర్ బ్యాండ్ దొరకలా. సో దట్ నేను బ్లాక్ కలర్ అతికించిన. చెప్పొచ్చిన పింపుణి అనే ఏరియాలో ఆయనకు ఒక దుకాణదారు, ఆయనకు నాకు ఈ కలర్ కావాలని చెప్పొచ్చిన, కానీ మనకు అవైలబిలిటీ ఉండవండి. అందుకనే నేను రెడీమేడ్ తెచ్చుకున్నా. పోయినసారి బ్లాక్ ఉండింది, సార్ నేవీ బ్లూ చేసినారు. ఈ బ్లూ రిబ్బన్ నచ్చిందో, ఈ బ్లూ రిబ్బన్ వచ్చిందో చూడండి. మీకు కూడా కావాలంటే అడగండి, నేను వీడియో చేసి చూపిస్తాను. ఎలా అంటే, లేదు నా వీడియోనే చూడాలని అవసరం లేదు. చాలా మంది పాపం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చూపించిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఏం లేదు, నేను ఒకటి చెప్తున్నా కదండి. సూజీ దారం తీసుకోండి. ఇలా ఒక ఎడ్జ్లో ఇట్లా 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్ 2 ఉంటాయి కదండి. ఈ ఎడ్జ్ను ఒకే ఎడ్జ్ను కుచ్చులు పెట్టుకుంటూ పోవడం, దారం టైట్ గుంజేస్తే ఇలా ఫ్లవర్ లాగా అయిపోతుంది. మధ్యలో 2 చేర్చేసి మొడేసేయాలి. మొడేసేసి టైట్గా చేసుకొని రబ్బర్ బ్యాండ్ అతికించుకోవాలి. అతికించుకున్నాక ఆ కొనాలు ఈ కొనాలు ఉంటాయి కదా, ఇలా పెట్టేసి కుట్టేయాలి 2 కొనాలు, అంతే, ఇంకేం లేదు. ఇంత చేసేసుకుంటే మీకు రెడీమేడ్ రిబ్బన్ తయారవుతుంది. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ పిల్లలు అసలు వేసుకోరు. సో ఇది నచ్చితే చూడండి, వీడియో చూడండి, అంతే. ఇది నచ్చిందా మీకు? ఐడియా దొరకకుంటే మనం చేసుకునే కూడా రెడీ ఉండాలి. నేను ఇప్పుడు దొరకలే కాబట్టి ఇంట్లో రెడీ చేసుకున్నా. ఇది యాక్చువల్గా ఒక్కటి రిబ్బన్ కాస్ట్ వచ్చేసి, ఇది ఒక బ్యాండ్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. మనం రిబ్బన్ 1 మీటర్ కొనుక్కున్నా 10 రూపాయలే. కానీ నేను ఈ రిబ్బన్ కొనుక్కొని వచ్చిన పూర్తి బండలు. ఈ బండలు వచ్చేసి నాకు 30 రూపీస్ పడింది. ఈ 30 రూపీస్లో మనం ఒక 10 రిబ్బన్స్ చేయొచ్చు అనమాట. 10 అంటే 100 రూపీస్ అవుతుంది మనకు. ఈ బ్యాండ్లు 10 రూపీస్కి 10 ఏమో ఉన్నట్టున్నాయి. సో 110 రూపీస్కు మనకు 10 రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. కానీ 1/2 మీటరే కాబట్టి, దీనిలో 10 మీటర్లు ఉంటుంది, 1/2 మీటరే కాబట్టి మనకు 20 రబ్బర్ బ్యాండ్స్ అవుతాయి అన్నమాట. ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్స్ 20 అవుతాయి. మనం ఖర్చు పెట్టింది ఎంత? 30 రూపీస్. 30 రూపీస్ ప్లస్ ఇది ఒకటి 40 రూపీస్. 40 రూపీస్ ఒక దారము సూజీ అంతా కలిపి ఒక 10 రూపీస్ వేసుకోండి. మనం 50 రూపీస్ ఖర్చు పెడితే 50 రూపీస్ లాభం కింద మనము 10 రబ్బర్ బ్యాండ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా కదా, 1 మీటర్ కాదు, 1/2 మీటర్లోనే ఒక రబ్బర్ బ్యాండ్ తయారవుతుంది. ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.